హలో ఫ్రెండ్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు వందన వ్లాగ్స్. సో ఈరోజు ఏంటి వందన అప్పుడే ఎక్కడికో వెళ్తుంది అనేసి అనుకుంటున్నారా? అదేంటంటే మేము యాక్చువల్గా తిరుపతి అయితే వెళ్తున్నాము. తిరుపతి అనే కాదు, ఇంకో 2-3 ప్లేసెస్ కవర్ చేయబోతున్నాం అనమాట. సో ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయినాం 3 o'clockకి. బట్ అప్పుడు అంతా కూడా కొంచెం నిద్రలో ఉన్నాం కాబట్టి వీడియో అయితే షూట్ చేయలేదు. ఇంకా నేను, మా వారు, మా మమ్మీ, మా తమ్ముడు. సో డ్రైవర్ని అయితే తీసుకుని వెళ్తున్నాం, ఎందుకంటే లాంగ్ కదా, మళ్ళీ వివాన్స్కి ట్రబుల్ అయిపోతుంది. అన్ని చూడలేడు బాబుని ఎత్తుకుని. వీడు దక్ష ఏంటంటే వాళ్ళ డాడీ ఉంటే ఎవరి దగ్గరికి జస్ట్ మేము ఉన్నామంతే. కంటిన్యూగా వాళ్ళ డాడీతోనే ఉంటాడు. వాళ్ళ డాడీ ఎత్తుకోవాలి, అన్ని వాళ్ళ డాడీ చేయాలన్నమాట. వీడు మొత్తం కూడా డాడీ కొడుకే, వీడికి మమ్మీకి అక్కర్లేదు. ఎందుకంటే నేను ఇంకా వీడు పుట్టినప్పటి నుంచి కూడా కొంచెం వర్క్లో ఉండి వర్క్కి వెళ్ళిపోయి ఇలా చేశాను కదా. వీడికి ఏంటంటే మనం కొనుక్కోవడానికి మాత్రమే నేను కావాలి, లేకపోతే నేను అక్కర్లేదు అనమాట. ఇంకా వీళ్ళు కూడా ఫుల్ స్లీప్. ఇంకా మాకు నైట్ ఎలాగో కూడా నిద్ర లేదు. బయట బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఇవేవి చేయదలుచుకోలేదు అనమాట. సో ఇప్పుడైతే వీడికి దక్షకి బ్రేక్ఫాస్ట్ అనేది తినిపించి మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి ఆగాము. దగ్గర కడపలో ఉన్న దగ్గర అయితే మేము ఆపేసి ఇంకా బ్రేక్ఫాస్ట్, టీ అవి చేసామన్నమాట. అప్పటికే అరౌండ్ 11:30 ఆ టైం అయితే అయింది. దక్షకి ఎంత తినిపిద్దామన్నా కూడా ఇంకా తినిపించలేదు. వీటితో ప్రాబ్లం, బయటికి వస్తే అసలు ఫుడ్ తినడం ఏం తిన్నాడు. మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాం. సో ఫస్ట్ మేము కడపకి అయితే వెళ్ళాలనుకుంటున్నాము. కడప దగ్గర మీరు చూసారో లేదో, కోదండరామస్వామి టెంపుల్ ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అండ్ దాని ఆర్కిటెక్చర్ అదంతా కూడా చాలా బాగుంటుంది. సో ఇదే అనమాట, వచ్చేసాము. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. నాకు ఇలాంటి ప్లేసెస్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే పురాతనమైన కట్టడాలు, వాళ్ళ ఆర్కిటెక్చర్ అదంతా కూడా ఎంత బాగుంటుంది, అసలు చాలా 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 బాగుంటుంది. సో అందుకోసమే ఇలాంటి ప్లేసెస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా విజిట్ చేస్తాను. అస్సలు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మిస్ అవ్వను అనమాట. ఇంకా డ్రైవర్ అయితే వెళ్ళి పార్క్ అయితే చేస్తున్నాడు. ఇంకా మేమైతే ఎంట్రీ అయిపోయాము. ఎంట్రీ అయిపోయాక ఇంకా లోపల ఎలా ఉందో అదంతా కూడా నేను మీకు అయితే చూపిస్తాను. అండ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో దాన్ని పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి. సో ఇంకా నేనైతే లోపలికి వెళ్తున్నాను. అండ్ కంఫర్ట్గా ఉంటుంది అనేసి కొంచెం అవుట్ఫిట్ కూడా నేను నార్మల్గా అయితే వేసుకుని వెళ్ళిపోతున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ నేను ఈవినింగ్ కల్లా తిరుపతి అయితే రీచ్ అయిపోతాము. సో అక్కడికి వెళ్ళినాక మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ అదంతా ఉంటుంది కదా. అందుకోసమే నేను ఇంకా సరేలే ఏదైతే ఏముంది అనేసి అయితే నేను రెడీ అయిపోయాను. సో ఇదన్నమాట మొత్తం కూడా ప్లేస్. శ్రీరామనవమి టైం అప్పటికి ఇదంతా కూడా ఫుల్ నిండిపోయి పెద్ద జాతరలా జరుగుతుంది అనుకుంటా. చూడండి వాల్స్ అవన్నీ కూడా ఎంత బాగున్నాయో కదా. అండ్ ఇక్కడ ఇంకా లోపల కూడా ఆంజనేయ స్వామి టెంపుల్ అవి అయితే ఉన్నాయన్నమాట. అదొకటి ఉంది. టెంపుల్ మాత్రం లోపల చాలా చిన్నగా ఉంది, బట్ దానికి చాలా పెద్ద క్యూ ఉంది. అండ్ మిగతా అంతా కూడా ఓపెన్ ప్లేస్. నాకు తెలిసి మధ్యలో టెంపుల్ ఉండాలి, బట్ ఏదో అది అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నట్టుంది. అందుకోసం ఇప్పుడు సైడ్కి అయితే పెట్టారు అని నేను అనుకుంటున్నాను. బట్ అలా పెట్టారో ఒకసారి స్థాపించిన దాని అయితే మళ్ళీ పక్కకు మార్చారు కదా. బట్ నాకైతే తెలీదు. సో ఇంకా మేమైతే కొన్ని వీడియోస్ అయినా తీసుకుందాము అనేసి అనుకుంటాం. నాకు ప్రాబ్లం ఏం అయిపోతుందంటే అన్ని వీడియోస్ కూడా నేనే తీసుకోవాలి, నేను సెల్ఫ్గా తీసుకోవాలి. మా హస్బెండ్ ఏమో మా చిన్నుగాడిని, మా దక్షిణి పట్టుకుని ఉంటారు కదా. సో అందుకోసం తనకు తీయడానికి ప్రాబ్లం లేదు. మా చిన్నుని తీయమంటే ఒకసారి తీస్తాడు, ఒకసారి క్రాక్ అయిపోతాడు. అండ్ తీసినా కూడా అవి అంత ప్రాపర్గా తీయడు అనమాట. సో ఇలాంటి వేషాలు వేస్తుంటాడు కాబట్టి ఇంకా నేనే సెల్ఫ్గా తీసుకోవడంతో అందులో నేనైతే ఉండట్లేదు. సో ఇంకా ఇక్కడైతే కొన్ని రీల్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాను. ఇవి మీకు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ అయితే చేశాను. ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. అలాగే అక్కడ కూడా లైక్ అయితే చేయండి ఇన్స్టాగ్రామ్ రీల్స్కి. ఇంకా వీళ్ళకి కొన్ని అయితే రీల్స్ ఇస్తున్నాను. ఇంక ఇక్కడ తొందరగా చక్క అయితే నేను దర్శనం చేసేసుకుని దాని తర్వాత మళ్ళీ తిరుపతి కూడా చాలా లాంగ్ అది. ఇక్కడ నుండి ఒక 300 kilometers ఉందంటే మేము సగం దారి వచ్చినట్టు. ఇంకొక సగం దారి 300 లేకపోతే అట్లీస్ట్ 250 kilometers అయినా ఉంటుంది అనేసి అనుకుంటున్నాను అనమాట. సో ఇంకా వాళ్ళైతే అన్నీ చూస్తున్నారు, నేను మొత్తం కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం అనేసి నేనైతే తిరుగుతున్నాను అనమాట. ఇంకా ఆల్రెడీ నాకు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కానీ లంచ్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది ఆకలి. ఎందుకంటే నేను ఆల్రెడీ 12:30 ఆ టైంకి తినాలి, బట్ 11 ఆ టైంకి తిన్నాను. మామూలుగా నేను ఎలా ఉంటుందంటే బ్రేక్ఫాస్ట్ నేను 10కి, 9కి, 8కి చేసినా కూడా నాకు 12:30కి మళ్ళీ లంచ్ చేయాలి. అలా గంట కొడుతుంటుంది అనమాట లోపల. సో అందుకోసమే మళ్ళీ నాకు ఆకలిస్తుంది, పిచ్చి ఆకలిస్తుంది. నేను లిమిటెడ్ తింటాను అనమాట. ఎందుకంటే డెలివరీ అయిపోయినాక నేను అసలుకి వెయిట్ అనేది లాస్ అవ్వట్లేదు. 60లోనే ఉన్నాను. ఎంత వెయిట్ లాస్ చేయడానికి వర్కౌట్లు చేసినా, డైట్ చేసినా అది ఇంకా కాన్స్టెంట్గా అక్కడ ఆగిపోయింది. సో ఇంకేం చేస్తాం, ఏం చేయలేం కదా. అదనమాట మ్యాటర్. సో ఇంకా వీళ్ళకి వీడియోస్ అవన్నీ అయితే తీస్తున్నాను. ఫ్రెండ్స్ ప్లీజ్ మర్చిపోకండి. థ్యాంక్ యూ, నన్ను అయితే ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే నా వాచ్ అవర్ అయితే పెరుగుతుంది. నాకు తెలిసి రెగ్యులర్గా వీడియోస్ వేస్తే మీరు అందరు సపోర్ట్ ఉంటుంది, బట్ నాకు టైం స్కెడ్యూల్ అదన్నీ కూడా ఈవెంట్స్, బిజినెస్ ఇదంతా కూడా ప్రాబ్లం అయిపోయి నేను అంతగా పెట్టట్లేదు. నాకు కొంచెం టైం ఉన్న 5 minutes కూడా పెడదాము వీడియో అని అనుకుంటాను. బట్ అప్పటికే నేను ఇంకా మళ్ళీ ఏదో ఒకటి చేస్తూ మర్చిపోతాను. అది టైం అయిపోయింది కదా, ఇంకా చీకటి అయిపోయింది అనేసి అనుకుంటాను. లేదా ఎర్లీ మార్నింగ్ గుర్తొస్తుంది లేవగానే. సో ఇక్కడైతే
నేనైతే మా మమ్మీ వాళ్ళ ఆంజనేయ స్వామిని అయితే చూస్తున్నాను అనమాట. ఇదైతే లాక్ అయిపోయింది. శివుడు కూడా ఉన్నాడు ఇందులోనే. ఇంకా దీని తర్వాత ఇలా బయటికి వెళ్ళిపోతే అక్కడ ఇంకా ఇక్కడే శివుడు ఉన్నాడు. దీని తర్వాత బయటికి వెళ్ళినాక అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు అనమాట. సో ఈ వాల్స్ మీద మొత్తం కూడా దాని చరిత్ర అదంతా రాసుంది. నేను మీకు చూపిస్తాను ఆగండి. వీటి చూడండి ఎంత బాగా చెక్కారో మొత్తం కూడా. అంటే దీనికి మన హిందూ టెంపుల్స్లో ఉన్న గోపురాలు వీటి మీదకి అంతా పెద్ద హిస్టరీయే రాసి ఉంటుంది కదా, అదైతే అందరికీ ఐడియా ఉంది. సో ఎన్విరాన్మెంట్ అదంతా కూడా ఎంత పీస్ఫుల్గా ఉంది, ఎంత బాగుంది. సో మధ్యలో టెంపుల్కి అయితే ఇప్పుడైతే పోనివ్వట్లేరు. మరి ఎందుకు పోనివ్వట్లేదో తెలియదు. జస్ట్ అక్కడ దర్శనం చేసుకుని మనం నార్మల్గా వచ్చేయాలన్నమాట. ఇంకా మా వారికి ఎలా ఉంటుందంటే తను వీడియో తీసుకుంటున్నారు చూడండి, వీడియో కానీ ఫోటో కానీ అది మొత్తం తీసుకోవాలి. అది కూడా ఒకటి తీసుకుంటే సరిపోదు, అతనికి 4-5 వీడియోస్ తీసుకోవాలి. అప్పుడైతేనే ఆయన సోల్ సాటిస్ఫై అవుతుంది అనమాట. సో ఒక 4-5 తీసుకుంటే కానీ. ఇక్కడంతా కూడా మొత్తం తమిళ్లో రాసుంది దీని చరిత్ర. మరి తెలుగులో ఎందుకు రాసలేదు నాకు తెలియదు. మేబీ కడప చిత్తూరుకి బార్డర్ ఇంకా తమిళనాడు కాబట్టి సో మొత్తం కూడా తమిళనాడు వాళ్ళది రాసుంటారు అనేసి అనుకుంటున్నాను నేను. సో ఇంకా ఇక్కడ నుంచి అయితే బయటికి అయితే వెళ్ళిపోదాం. బయటికి వెళ్ళిపోయి అక్కడ ఎలా ఉందో అదంతా కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా మా తమ్ముడికి చూపిస్తున్నాను అనమాట, చూడు ఇది ఏంటి చదువు అనేసి. వాడిని కొంచెం అడుగుతుంటాడు, ఎందుకంటే వాడి నాలెడ్జ్ ఎక్కడి వరకు ఉందో కొంచెం టెస్ట్ చేస్తుంటాడు అనమాట. నార్మల్గా మేము వెళ్తున్నప్పుడు కూడా ఏవో ఒకటి క్వశ్చన్స్ వేయడం, మ్యాథ్స్ వేయడం అలాంటివి అయితే చేస్తుంటాడు. ఇంకా నేను మా మమ్మీ అయితే ఒక వీడియో అనేది తీసేసుకుంటున్నాము. మేము వెళ్ళిన ప్రతి దగ్గర కూడా ఒక వీడియో, ఒక స్నాప్ ఇట్లాంటివి అయితే ఏవో ఒకటి తీసుకుంటుంటాం కదా. సో ఇంకా మెమొరీస్ ఉంటూ ఇంకా యూట్యూబ్లో పడేస్తే అన్నీ కూడా పెద్దగైనాక పెద్దగైనాక కానీ లేదా మేము పెద్దగైనాక కానీ అన్నీ కూడా మెమొరీస్ కింద చూసుకోవడానికి ఉంటాయి కదా. ఎక్కడ పడేసినా పోతాయి కానీ ఇంకా యూట్యూబ్లో పడేస్తే పోవు అన్న గట్టి నమ్మకం అనమాట. సో ఇంకా బయటికి వచ్చేస్తున్నాం. బయట కూడా చూడండి ఎంత బాగుందో కదా అసలు. చూస్తుంటే అసలు ఇక్కడ నుండి రాబుద్ది వేయలేదు. కాకపోతే ఇక్కడ రూమ్స్ అవన్నీ కూడా ఏం ఫెసిలిటీ లేవు. మేబీ ఉండొచ్చు కానీ అవి కొంచెం దూరంలో ఉన్నాయి. మళ్ళీ ఎందుకులే, తిరుపతి కూడా వెళ్ళాలి కదా. మళ్ళీ నెక్స్ట్ డే ఇవాళైతే ఫ్రైడే, మళ్ళీ రేపు సాటర్డే మళ్ళీ గుండు అవి చేయించుకోవద్దు, హెడ్ షేవ్ అనేసి. సరేలే ఇంకా ఈరోజు వెళ్ళిపోదాము. ఫ్రైడే అయితే ప్రాబ్లం లేదు, ఇంకా మమ్మీకి సెంటిమెంట్ అనమాట. సో శనివారం చేయించుకోకూడదని అందుకోసమే ఇంకా స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో స్టార్ట్ అయిపోయి ఇంకా 80% తిరుపతి వాళ్ళ రీచ్ అయిపోయి ఇంకా నెక్స్ట్ వర్క్స్ అనేవి ఏమవుతున్నాయో ప్లాన్ చేసుకోవాలనుకున్నాం. నేను ఎదురుగా అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. సో ఆంజనేయ స్వామి టెంపుల్లో దర్శించేసుకొని ఇంకా బొట్టు అదంతా పెట్టేసుకుంటున్నాం. ఇంకా నాకు లంచ్ ఆకలిస్తుంది, చూడాలి మరి ఇంకా వీళ్ళు ఎక్కడ ఆపుతారో అయితే తెలియదు. సో ఇంకా వీళ్ళైతే మంచిగా హ్యాపీగా వీళ్ళని అందరినీ కూడా తీసుకెళ్తున్నారు తిరుపతి. ఇంకా అనుకోలేదన్నమాట, లాస్ట్ ఇయరే వెళ్ళాలి, బట్ ఈ ఇయర్కి అయితే పెండింగ్ పడింది. ఇప్పుడు ఇంకా మా మమ్మీ ఖచ్చితంగా వెళ్దాము అనేసి అంటే ఇంకా సరేలే వెళ్ళిపోదాము అనేసి అనుకున్నాం. బట్ ఇంకా అక్కడికి వెళ్ళినాక చూడాలి, అక్కడికి వెళ్ళాక ఏం జరిగిందో అవన్నీ కూడా నేనైతే నెక్స్ట్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే ఇంకా మేము మా డ్రైవర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. తనైతే ఇంకా కారు పెట్టడానికి బయటికి వెళ్ళారు కదా, సో మళ్ళీ తీసుకురావాలంటే మేము ఇక్కడ నుండి కొంచెం మళ్ళీ ఆ రైడ్ తీసుకుని అక్కడికైతే వెళ్ళాలి. మా లైఫ్ని మేము ఎలా ప్లాన్ చేసుకుంటామంటే ఈరోజు తిన్నామా, ఈరోజు ఉన్నామా, ఈరోజు ఎంజాయ్ చేసామా, ఈరోజు ఎన్నిమైనా మర్చిపళ్ళు చేసామా, అవి అంతవరకే అనమాట. సో రేపటి గురించి అసలు ఆలోచన కూడా చాలా ఇన్సిడెంట్స్ అయితే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో అందుకోసం ఇట్లా డిసైడ్ అయినా అనమాట. సో ఫ్రెండ్స్ ఈ రోజుకైతే నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.